వాళ్ళమ్మ ప్రపంచంలో ఎవరైనా సరే పెరుగు అమ్మాలంటే పాలు ఉండాలా, పెరుగు అమ్మాలంటే పాలు ఉండాలా. నీ హెరిటేజ్ కంపెనీలో పాలే రాకుండా పెరుగు అమ్మినావు, పాలే రాకుండా పెరుగు అమ్మినావు. ల్యాబ్ రిపోర్ట్ చేసి నీకు ₹1,00,000 జరిమానా ఇచ్చినారు. నీ హెరిటేజ్ కంపెనీకి ఏమని? నాణ్యతా ప్రమాణాలు పూర్తిగా లోపించినాయి, ఇది పెరిగే కాదు అని చెప్పి జరిమానా తెచ్చే ₹1,00,000 జరిమానా కట్టినావు. మరి జరిమానా కట్టామంటే అర్థమేమని? జరిమానా కట్టామంటే అర్థమేమని? తప్పు చేసినానని చెప్పి ఒప్పుకోవడం. నీ హెరిటేజ్ కంపెనీలో పాలు లేకుండా పెరుగు అమ్మినావు. పాలు లేకుండా పెరుగు అమ్మిన నా కొరకు ఈ భూమండలంలో నువ్వు తప్ప ఎవరున్నారు? ఈ భూమండలంలో ఎవరున్నారు? ఈ రాష్ట్రంలో కాదు. ఇంకా పాలే లేకుండా పెరుగు అమ్మిన డోనికి ఏం పెద్ద పని అబ్బా? నువ్వు అంతరాత్మ సాక్షిగా ఏమొచ్చదు నాకు? నీకు ఇది సరిపోదు స్వామి, నీకు ఇది సరిపోదు. ఇంకా దీనికి పులి స్టాప్ పడాలంటే సిబిఐ సరిపోలే, సుప్రీంకోర్టు సరిపోలే, భక్తులు సరిపోలే, మా ఆధారాలు సరిపోలే, మా ల్యాబ్ రిపోర్ట్లు సరిపోలే. ఇంకా దీనికి ఒక్కటే మార్గమే, ఇంకా ఏం లేదు దీనికి. ఇంకా దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి నిరూపించుకోవాలి తన యొక్క పవిత్రతను. నిరూపించుకోవాలంటే దుష్ప్రచారం చేసినటువంటి మాటలు, స్వామివారికి అపచారాన్ని కలిగిస్తే నీ నోట్ల నుంచి వచ్చిన మాటలు ఏదైతే ఉన్నాయో దీనికి శిక్షగా నీ నోరు పడిపోవాలా, నీ మాట పడిపోవాలా. మేము కనుక కొవ్వు జంతువుల కొవ్వు కలిసి ఉంటే మా చేతులు పడిపోవాలా, బంగారంగా చెప్తాను, మా చేతులు పడిపోవాలా. లేదు మేము కలపడా, మేము సొక్కం కరెక్ట్ స్వామివారి పట్ల అనుకుంటే నువ్వు చేసిన పాపం నోటితో పాప మాటలన్నీ కూడా నీ నోరు పడిపోవాలా. నీకు కానీ, నీ కొడుకు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మీ ముగ్గురితో ఎవరికి నోరు పడిపోతే అప్పుడు భారతదేశ వ్యాప్తంగా అందరూ ఎస్ టిట్ ఫర్ టాట్, కుక్క కాటుకు చెప్పు దెబ్బ కరెక్ట్గా సరిపోయింది. స్వామివారికి వీళ్ళు చేసిన ద్రోహం పట్ల, అపచార పట్ల, అపవిత్ర మాటల పట్ల ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి శిక్ష విధించినాడు. వీడికి లెక్క సరిపోయింది, అకౌంట్ క్లియర్. ఇది చివరిగా నీకుండే పరిస్థితి. నేనైతే నమ్ముతాను.